మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా. ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఎందుకు ఈ రోజున మంచి శుక్రవారం అయింది అంటారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో రక్తము కార్చి తన ప్రాణాన్ని అర్పించినటువంటి రోజు. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి, ఆయన చనిపోతున్నటువంటి ఆఖరి సమయంలో శిలువలో పలికిన 7 మాటల్ని ధ్యానం చేసుకొని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. వారి జీవితాలు ప్రభువుకి సమర్పించుకుంటున్నారు. ప్రభు సన్నిధిలో వారందరూ కూడా విరిగి నలిగిన హృదయంతో దేవునికి దగ్గరవుతున్నారు. మరి ఈ రోజున మీరు మీ మందిరానికి వెళ్తున్నారా? మీ దైవజనుడు అందించే ఆ చక్కని సందేశాన్ని, శిలువలో యేసయ్య పలికినటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి భావాన్ని ధ్యానించి, శిలువను గురించి, ఆయన యొక్క శిలువలో పలికిన 7 మాటలను గురించి మీరు అర్థం చేసుకొని ప్రభువుకి దగ్గరవ్వాలనే ఆశతో ఈ రోజున ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్తున్నారా? తప్పనిసరిగా వెళ్ళండి. చాలాసార్లు నేను గమనించినప్పుడు గుడ్ ఫ్రైడే ఆరాధనలో కూడా చాలామంది మందిరాలకి వెళ్ళని వారు కనపడుతూ ఉంటారు. వారు నిజంగా అసలు క్రైస్తవులు అని పిలిపించుకోవటానికి ఏ అర్హత లేనివారండి. కనుక ఈ రోజున ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా, మా సంఘానికి వచ్చే మా సంఘ పిల్లలే కాదు, ఏ సంఘాలకు వెళ్ళేవారైనా మీ సంఘానికి వెళ్ళి దైవజనుడు అందించే సందేశాన్ని తీసుకొని ప్రభు శిలువను గుర్తు చేసుకుంటూ, యేసయ్య త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించి మీరు దీవించబడండి. రండి, శ్రేష్టమైన సమయంలో ఒక చిన్న వర్తమానం మనం ఇలా చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. అప్పటికే ఆయన 7 మాటలు చెప్పటం అయింది. ఎప్పటికీ? ఇదిగో ఈ వాక్యం చదువుకునే సమయానికి. ఎందుకంటే ఆ పైనున్నటువంటి వచనాన్ని 33 గనక మనం చదివితే, అంతకుముందే ఆయన మృతి చెందాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. కనుక 2 దొంగల మధ్య యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు తెల్లవారితే విశ్రాంతి దినం. వాస్తవంగా ధర్మశాస్త్రం ప్రకారంగా సిలువ మీద చంపబడినటువంటి నేరస్తులు రాత్రిపూట ఉండకూడదు. అలా ఉంటే వారి యొక్క ప్రాంతానికి, అంటే ఆ దేశానికి అది అపవిత్రం అని వారు భావించేవారు. మీరు ద్వితీయోపదేశకాండ గ్రంథం 21వ అధ్యాయం 22, 23 వచనాలు మీరు చూస్తే ఈ మాటలు అక్కడ ఉన్నాయి. ఇక వారు చనిపోలేదనుకోండి సిలువ మీద, మరి రాత్రంతా కూడా అలా ఉన్నారనుకోండి, అలా ఉండకూడదు కదా. అందుకని రోమా ప్రభుత్వం వారి ఆజ్ఞ మేరకు సైనికులు ఏం చేస్తారంటే, ఆ శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి వారి కాళ్ళను విరగొడతారు. మనం 33వ వచనంలో 32 నుంచి ఆ మాటలే చదువుతాం. 31 నుంచి చదివితే కూడా ఆ మాటలు ఉన్నాయి. ఆ దినము సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి
వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. కాళ్ళను విరగొట్టాలి. విరగొడితే వాళ్ళు వెంటనే చాలా త్వరగా చనిపోతారు. చాలా త్వరగా వారు చనిపోతారు. వారు అప్పటికి ఇంకా చనిపోలేదు. తెల్లవారితే అట్లా ఉండకూడదు. రాత్రిపూట అసలు ధర్మశాస్త్రం ప్రకారం శవాలు అంటే సిలువ మీద ఉన్నటువంటి ఆ శిక్షింపబడిన వారు, ఆ శాపగ్రస్తులుగా ఉన్నవారు, ఆ నేరస్తులు అలాగే రాత్రంతా కూడా ఉంటే దేశానికి మంచిది కాదు, దేశం అపవిత్రపరచబడుతుంది అనేది కదా వాళ్ళ ఆలోచన. అందుచేత ఏం చేయాలి? కాళ్ళను విరగొట్టాలి. కాళ్ళ క్రింద భాగంలో ఒక్క దెబ్బ కొడితే మొత్తం ఇరిగిపోతాయి అన్నమాట. వాస్తవంగా అలా విరగొట్టబడినప్పుడు అప్పటి వరకు కాళ్ళ మీద ఉన్నటువంటి శరీర బొరువంతా కూడా రొమ్ము భాగం మీద పడింది. కాళ్ళు విరగొట్టినప్పుడు రొమ్ము భాగం మీద ఆ వెయిట్ అంతా కూడా బొరువంతా పడినప్పుడు వెంటనే ఇక రక్తమంతా కాళ్ళల్లోంచి విరిగిపోయిన కాళ్ళల్లోంచి కారుతూ ఉంటుంది. రొమ్ము భాగం మీద బాడీ వెయిట్ అంతా పడటం ద్వారా చాలా త్వరగా సిలువ మీద ఉన్నవారు చనిపోతారు. చనిపోయిన తర్వాత శవాలను తీసేయాలి. ఆ రాత్రి ఉంచకూడదు, తెల్లవారిన దాకా ఉండకూడదు. అందుచేత ఇద్దరు దొంగల కాళ్ళను విరగొట్టేశారు. వారు 33వ వచనం ప్రకారంగా యేసయ్య నొద్దకు వచ్చారు. అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. యేసయ్య కాళ్ళు విరగొట్టలేదు. అంతకు ముందే ఆయన చనిపోయాడు. వాస్తవంగా అంతకు ముందే ఆయన చనిపోయాడు. విరగొట్టలేదు. అలా విరగొట్టడానికి వీల్లేదు. ఆ కింద ఉన్నటువంటి వచనాలు చూడండి. 36వ వచనంలో మనం చూస్తే అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. ప్రవచనం ఉంది, ఆయన ఎముకలలో ఒక్కటైనా విరగొట్టబడదు అనే ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేరాలి. వీళ్ళు యేసయ్య కాళ్ళను కొడితే ఎట్లా? చూసారా ఎంత అద్భుతమైన విషయమో. కొట్టలేదు. యేసు ప్రభు వారు కాళ్ళను విరగొట్టలేదు. అంతకుముందే ఆయన లేఖనం నెరవేర్చబడినట్లుగా ముందుగానే ప్రభు చనిపోయాడని ఈ వాక్యంలో చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. అయితే 34వ వచనం మనం చదువుకున్న ఈ వాక్యంలో సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు అని ఉంది. చనిపోయినటువంటి యేసయ్యను ఈ సైనికుడు ఎందుకు పొడిచాడు? ఆల్రెడీ ఆయన చనిపోయాడు కదా అంటే ఇంకా ఎక్కడైనా ఆయన చనిపోయాడు, కానీ ఇంకెక్కడైనా ఒకవేళ ఏమన్నా కొనుపురి ఉందేమో, ఒక్కసారి మనం ఈటితో పొడి చేస్తే ఇక ఏ డౌటు లేకుండా ఆయన చనిపోతాడు అన్న ఆలోచన ఆ సైనికులకు కలిగింది. అందుకని ఒక్కసారి ఈటితో అయినా చూద్దాం, ఏమన్నా కాస్త కూస్త ప్రాణం ఉంటే పోతుంది కదా అన్నట్టుగా ఈటితో యేసు ప్రభువారి డొక్కలో పొడిచారు. ప్రియులారా, పొడిస్తే అక్కడ ఏమని రాసి ఉందంటే వెంటనే రక్తమును నీళ్లును కారెను అని ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే ఈ సైనికుడు ఈటెతో యేసయ్య డొక్కలో పొడిచాడో, ఆ ప్రక్కన పొడిచాడో, ఎంతోమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటో తెలుసండి. ఆ ప్రక్కన పొడవబడినటువంటి ఆ ఈటెట కడుపులో గుండా దూసుకుంటా పోయి రక్తానికి కేంద్రంగా ఉన్నటువంటి గుండెకు గుచ్చుకుందటండి. ఆ గుండె చుట్టూ ఉన్నటువంటి ఆ పొరను అదంతా చీల్చుకుంటా వెళ్ళిపోయి గుండెలో ఆ ఈటె గుచ్చుకున్నందువలన గుండెలో ఉన్నటువంటి రక్తం కూడా బయటకు వచ్చేసింది. ఆ భాగంలో ఉన్నటువంటి నీరు కూడా బయటకు వచ్చేసింది. ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, చాలా విషయాలు మనం అక్కడే ధ్యానం చేయొచ్చు, కానీ మరి ఈ ఉదయకాలం అన్నాలో అంత మనం సమయం తీసుకోలేం. కాబట్టి మనకు అర్థమైన విషయం, మనం ధ్యానిస్తున్న ఒక్క సంగతి ఏంటంటే, యేసు ప్రభువారి గుండెల్లో ఉన్నటువంటి రక్తము కూడా మన కొరకు ఆయన కార్చాడు. నీరు కూడా వచ్చింది. ఇక శరీరంలో రక్తం ఏమాత్రం లేదు. అప్పటికే ఎన్నో చిత్రహింసలు పెట్టారు, కొరడాలతో కొట్టారు. శరీరం అంతా నాగటి చాల వల్లే యేసు ప్రభువారి దేహం దున్నబడిపోయింది.
రక్తం అంతా బోలెడిపోయింది. చివరికి గుండెలో ఉన్నటువంటి రక్తం కూడా బయటకు వచ్చేసింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు యేసయ్య కార్చాడు. ప్రియబిడ్డ, ఒక్క మాట చెప్పనా? ఆయన గుండెలో ఉన్న రక్తం కూడా కార్చింది ఎందుకు కారింది? ఎందుకు యేసయ్య రక్తాన్ని కార్చాడంటే నీ కొరకు, నా కొరకు, మన పాపాల కొరకు. ఆయన రక్తం మన పాపానికి గొప్ప మందండి. అది మన పాపమనే రోగానికి యేసయ్య రక్తమే గొప్ప మెడిసిన్, గొప్ప మందది. మనకు విడుదల, మనకు విమోచన కలిగించటానికి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కార్చాడు, మనల్ని రక్షించటానికి. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన శాపగ్రస్తుడిగా మారాడు శిలువ మీద. ఆయన రక్తం మన పాపాలను కడిగి వేసిద్ది, మనల్ని శుద్ధులుగా చేస్తుంది. మనకి నిత్య నరకాన్ని ప్రభు తప్పించి నిత్య జీవాన్ని మనకి ప్రభు అనుగ్రహించటానికే యేసయ్య రక్తం. అవును, యేసయ్య శిలువ మరణం, యేసయ్య శిలువలో చనిపోయింది, రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది. ఎందుకు అంటే మనలను రక్షించటానికి. శిలువ దేవుని ప్రేమకు గుర్తుగా ఉందండి. దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో శిలువే చెబుతుంది. కావాలంటే ప్రపంచానికి దీవెనకరంగా మారినటువంటి ఒక అమూల్యమైన వచనం ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉందో చూడండి. ఆ 16వ వచనాన్ని ఇలా చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే మనమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు, నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి నశింపక నిత్య జీవము పొందునట్లు. నశించటం అంటే నరకానికి వెళ్ళటం, నిత్య జీవం అంటే పరలోకం. నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళునట్లుగా, ఆ పరలోకాన్ని లేక నిత్య జీవాన్ని పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసయ్యను ఎందుకు అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు? విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా. అవును, యేసుక్రీస్తు సిలువనందు ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచుతాడో, ఇప్పుడు సిలువ అనంగలోనే ఒక నిలువ చెక్క, అడ్డ చెక్క, ఆ సిలువనందు విశ్వాసం అని కాదని నేను చెప్పేది. వాస్తవంగా నిలువు చెక్కలో, అడ్డ చెక్కలో ఏమీ లేదు. సిలువ మీద చనిపోయిన యేసుక్రీస్తు వారిలోనే సమస్తం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సిలువకు కూడా అంత విలువ ఎందుకు వచ్చిందయ్యా అంటే యేసు ప్రభు వారు చనిపోవటాన్ని బట్టే. సిలువ అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మరణం మనకి గుర్తు రావాలి. కనుక సిలువ యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రభువా నేను పాపిని అని ఎవరైతే సిలువను ఆశ్రయిస్తారో, యేసు రక్తం నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరిచి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా సరే నేను పాపిని అని ఒప్పుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ఆ వ్యక్తిని కడిగి విమోచించి పవిత్రపరిచి శుద్ధునిగా చేస్తుంది. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయం, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఏదో ఆచారంగా వెళ్ళాలి కాబట్టి మందిరానికి వెళ్తున్నావా? ఏదో ఆచారంగా వెళ్ళి వచ్చేస్తున్నావా? నీ చెడులో నువ్వుండి, నీ పాపంలో నువ్వుండి, నీ అపవిత్రతలో నువ్వుండి, ఏదో ఈరోజు మా పండగ గుడ్ ఫ్రైడే, అందరు వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళొస్తాను, కాసేపు బాగుంటుంది కదా, కాస్త వెళ్ళొచ్చినట్టు ఉంటుంది, అలాంటి ఉద్దేశాలు నీకున్నాయా? లేక నువ్వు పాపివని గ్రహించి యేసయ్య నీ కొరకు కల్వరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడని నువ్వు గుర్తెరిగి నీ పాపమంతా ప్రభు సిలువ దగ్గర ఒప్పుకొని ఈరోజు మందిరానికి వెళ్ళు, మోకాళ్ళ మీద పడు, ప్రభువా నేను పాపినని చెప్పు. పరిశుద్ధాత్ముడు నీకు గుర్తు చేసిన ప్రతి చెడుని, ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. యేసయ్య నీ రక్తంతో నన్ను కడగమని అడుగు. యేసు రక్తం నిన్ను శుద్ధునిగా చేస్తుంది, నిన్ను శుద్ధురాలిగా చేస్తుంది, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఉన్న పాటున ఈ రోజున యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించు. కల్వరి సిలువ త్యాగం, కల్వరి సిలువ శ్రమలు, కల్వరి సిలువలో ఆ అవమానం,
ఆ ప్రాణత్యాగం అంతా కూడా మన కొరకే, నీ కొరకు, నా కొరకే. ఏ రీతిగా దాన్ని త్రోసివేయగలం? ఏ రీతిగా ఆ కార్యాన్ని కాదనగలం? ప్రియ తమ్ముడు, చెల్లి, ఉన్నపాటున మీ జీవితాలు ప్రభువుకు సమర్పించండి. ఇప్పుడైనా మీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించి, ఈ గుడ్ ఫ్రైడే రోజైనా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మీ జీవితాలను ఇచ్చి మీరు కూడా ప్రభు బిడ్డలుగా మారండి. నేడో రేపో యేసే వస్తున్నాడు. పరలోక రాజ్యంలోనికి మనందరినీ తీసుకువెళ్తాడు. మర్చిపోవద్దు, గుండెలో ఉన్నటువంటి రక్తం కూడా నీ కొరకే కార్చబడింది. ఇది దేవుని ప్రేమ. దైవ దీవెన ఆశీస్సులు ఈ గుడ్ ఫ్రైడే రోజు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ చక్కని వర్తమానం ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరినీ కూడా మీరు క్షమించండి, రక్షించండి. మా కొరకే కల్వరి సిలువలో ప్రభువా మీరు రక్తం కార్చి ప్రాణం పెట్టారు. అయ్యా, ఆ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిలోనికి మా కొరకే మీరు వెళ్ళారు ప్రభు. మీ గుండెలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టు కూడా మా కొరకు కార్చిన గొప్ప దేవుడు నాయన. మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని ప్రభువా మేము పాపులు, మమ్మల్ని క్షమించండి అంటూ మీ సిలువను ఆశ్రయిస్తున్నారు, వారందరినీ కూడా ప్రభువా మీ సిలువ శక్తితో నింపండి, మీ రక్తంతో కడగండి. పరలోక వారసుడిగా, వారసురాలుగా వారిని దీవించండి. ప్రతి ఒక్కరికి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఆశీర్వాదాలు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం.